ఇప్పుడు మనం 13వ శ్లోకాన్ని పాడుకుందాం. జపాలక్ష్మీ జపాలక్ష్మీ సోణః జనిత సోణః జనిత. జపాలక్ష్మీ సోణః జనిత అంటే ఓ కామాక్షిదేవి, దాసాని పూల లాగానే నువ్వు కాంతిలాగా, దాసాని పూలు ఎలా కాంతిలాగా ఎర్రని కాంతిలాగా ఉంటాయో అలాంటి ఎర్రని దానివైన కామాక్షి. పరమజ్ఞాన నళినీ వికాస వ్యాసంగః. పరమజ్ఞాన నళినీ వికాస వ్యాసంగః. పరమ అంటే గొప్పగా, జ్ఞాన నళిని. అమ్మ కామాక్షి, నువ్వు జ్ఞానవంతురాలివి, జ్ఞానాన్ని ఇచ్చేదానివి. వికాస వ్యాసంగః అంటే వికసింపజేసేదానివి అన్నమాట. పరమ జ్ఞాన నళిని వికాస వ్యాసంగః. పరమ జ్ఞాన నళిని వికాస వ్యాసంగః. విఫలిత జగజ్జాడ్యగరిమా. విఫలిత జగజ్జాడ్యగరిమా. జగజ్జాడ్యం అంటే సోమరితనాన్ని అన్నమాట. అంటే మనుషులలో ఉన్నటువంటి సోమరితనాన్ని విఫలిత అంటే ఆవిడ పోగొట్టేదన్నమాట. విఫలిత జగజ్జాడ్యగరిమా. విఫలిత జగజ్జాడ్యగరిమా. మనః పూర్వం మనః పూర్వం. మనః అంటే మనస్సునందు, నా మనస్సునందు. పూర్వాద్రిమ్మే పూర్వాద్రిమ్మే అంటే నా మన అనేది తూర్పు కొండకి. తిలకయతు కామాక్షి తరసా. తిలకయతు కామాక్షి తరసా. తిలకయతు అంటే తిలకం అన్నమాట. తమస్కాండద్రోహి. తమస్కాండద్రోహి అంటే నీ పాదం అనే సూర్యుడు. తమస్కాండద్రోహి తమస్కాండద్రోహి. తవ చరణ పాదౌ జరమణః. తవ చరణ పాదౌ జరమణః. అమ్మా, నీ పాదం అనే సూర్యుడు నా మనసం అనేటువంటి తూర్పు కొండకి వెంటనే తిలకంగా మారుగాక అని అర్థం అన్నమాట. మనం మళ్ళా పాడదాం ఇద్దరం కలిసి. జపాలక్ష్మీ సోణర్జనిత పరమ జ్ఞాన నళినీ వికాస వ్యాసంగః. విఫలిత జగజ్జాడ్యగరిమా. మనః పూర్వాద్రిమ్మే తిలకయతు కామాక్షి తరసా. తమస్కాండద్రోహి తవ చరణ పాదౌ జరమణః. ఇప్పుడు మనం ఈ పద్యానికి, ఈ శ్లోకానికి తాత్పర్యం చూద్దాం. అమ్మ కామాక్షి దాసాని పూల కాంతిలాగా ఎర్రనైనది, గొప్పగా జ్ఞానాన్ని వికసింపజేసేది, జగత్తులోని జీవులందరికీ జాడ్యాన్ని, సోమరతనాన్ని పోగొట్టేది, చీకటి సమూహానికి ద్రోహాన్ని చేసేది. అంటే చీకటి అనేటువంటి సమూహం, ఆ చీకట్లో ఉన్నటువంటి దాన్ని పోగొట్టేది అని అర్థం అన్నమాట. ద్రోహాన్ని చేసేది అనగా అజ్ఞానం అనేటువంటి చీకటిని పోగొట్టేది అని అర్థం అన్నమాట. అయినా నీ పాదం అనే సూర్యుడు నా మనస్సు అనే తూర్పు కొండకి తిలకంగా మారుగాక అని ఆ సాధకుడు పాడుతున్నాడు అన్నమాట.